నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను మీ రిషి. ఇక ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు చూస్తే, గంటలోనే కుండపోత యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా కాజాగూడలో 13.15 సెంటీమీటర్లు, జీహెచ్ఎంసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాళ్లతో వాన, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు. సో రాష్ట్రంలో కూడా నిన్న జరుగుతున్న 4 రోజుల పాటు వాతావరణ శాఖ భారీగా వానలు పడతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో ఈ ప్రధాన అంశాల గురించి చూసుకున్నట్టయితే, ముందుగా మనము ప్రముఖ ఆర్థిక, సామాజిక, అలాగే న్యాయవాది అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారిని ఒకసారి లైవ్లోకి తీసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సార్, ఇక ఈరోజు వార్తలోని ప్రధాన అంశంలో చూసుకున్నట్టయితే, గంటలోనే కుండపోత యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 14.8 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా కాజాగూడలో 13.15 సెంటీమీటర్లు, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎదురుగాళ్లతో వాన, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది సార్. అంటే ఈ వాతావరణంలో బాగా వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం వెల్లడించడం జరుగుతుంది. అసలు దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? శ్రీకాంత్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. కుండపోత వర్షాలతో మొదలవుతుంది. యాక్చువల్ గా మొదట ఒక నెలంతా కాలం పోయింది. పోయిన 15 రోజుల నుంచి ప్రతి 4-5 రోజుల ఒకసారి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నారు హైదరాబాద్ లో. అంటే అర్బన్ ఫ్లడ్స్ అనే మాట కొత్తగా వచ్చింది ఏం కాదు, కానీ ఈ మధ్యన వస్తే ఒకేసారి వర్షం గంటలో 10-15 సెంటీమీటర్లు కొట్టడం, తర్వాత లేకపోతే అసలు లేకపోవడం జరుగుతుంది. నిన్న కూడా అదే జరిగింది. నిన్న మొన్నటంత పెద్ద వర్షం కాదు, కానీ నిన్న వర్షం పడ్డది. 142 ఇట్లాంటి వాటర్ బ్లాకింగ్ పాయింట్స్ ను కూడా గుర్తించామని నిన్ననే మన పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి, జిహెచ్ఎంసీ అధికారులు, అట్లా మన ఫ్లడ్ కి సంబంధించిన వాళ్ళందరితో అధికారులతో సమావేశమై మాట్లాడారు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఎవరో ఆపలేం, కానీ కొంచెం పాలకుల పాపాన్ని ఆపగలుగుతా ఉంటున్నాడు. ఎందుకని ఎండాకాలంలో చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య. అంతకని ఏం లేదు. ఎండాకాలంలో మ్యాన్ హోల్స్ శుభ్రం చేయడం కానీ, లేకపోతే ఎక్కడ నీళ్లు బ్లాక్ అవుతున్నాయో గుర్తించే పనికి ఇప్పుడు ఏదైతే 142 పాయింట్లు గుర్తించారో దాన్ని కానీ, ఇవన్నీ మనకి బాగుండేది. ఉదాహరణకు మొన్న మధ్య మాట్లాడుతుంటే రాజ్భవన్ ఎదురుగా మొత్తం అంతా జలమంత్రి అయిపోయింది. దానికి కారణం ఏంటంటే, కింద వీటి మక్తా ఉన్నది ఒకటి, చాలా స్లమ్ ఏరియా. వాళ్ళు డైరెక్ట్ గా గతంలో హుస్సేన్ సాగర్ లకు వెళ్ళి చేపలు పట్టుకునేవాళ్ళు. ఈ బ్యూటిఫికేషన్ వల్ల కూడా ఆ నీళ్ళన్నీ మాకు మొత్తాన్ని ముంచేస్తున్నాయని చెప్పి మక్తా బస్సులు నేను స్వయంగా పర్యటించాను. మక్తా బస్సులు మాట్లాడుతున్నాను. రాజ్భవన్ రోడ్డు దాకా వచ్చేసిన నీళ్ళు చూసినాం కదా. రాజ్భవన్ లోపలికి వెళ్ళాలంటే మొత్తం నీళ్ళల్లో ఉన్న పరిస్థితి. అంటే గవర్నర్ ఉంటే రాజ్భవన్ ముందు అట్లా ఉన్నప్పుడు మరి మిగతా చోట్ల ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఏదైనా సరే, కొత్త సిటీ నిర్మాణం జరిగిన క్రమంలో బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో కూడా మనకు రోడ్లు పాడే వరదలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. చార్మినార్ ఆ ప్రాంతంలో వార్తలు రావడం చూస్తున్నాం కదా. మరి అక్కడ అప్పుడెప్పుడు మోస్ట్లీ ఉన్న విశ్వేశ్వరయ్య గారు, 7వ నిజాం, 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు మరి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ షహర్ అంటాం కదా, 400 ఏళ్ల అద్భుతమైన నగరం. అక్కడేమో పాత నగరంలో వరదలు వస్తాయి, కొత్త నగరంలో వరదలు వస్తాయి. దాన్ని బట్టి అర్థం చేసుకుని మన పాలకులు, మన అధికారులు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా వరకు ఏంటంటే, ఈ మ్యాన్హోల్లో పడే ప్రమాదం తప్పించే ప్రయత్నం చేసిండ్రు. అది అభినందించదగ్గది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు కూడా కొంత సహకరించాలి. నామల మీద ఉన్న కబ్జాలను హైడ్రా కూడా ఎట్లాగో పనిచేస్తుందని తీసేయడం కానీ, అట్లాగే మ్యాన్ హోల్లో దిగకుండా మ్యాన్ హోల్లు మన చేసే కొత్త యంత్రాలు కూడా వచ్చినాయి. చాలా వరకు ఆ యంత్రాలను వాడడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వర్షం కొడుతుందని ఇప్పుడు వాతావరణ శాఖ చాలా అలర్ట్ అయింది. చాలా వరకు చెప్తానంటే అడ్వాన్స్ కూడా అయింది. గతంలో వర్షం పడుతుందంటే మనం నమ్మకం ఉండకపోయేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. వర్షం పడుతుందంటే ఖచ్చితంగా నమ్మకం వచ్చే పరిస్థితులే. పడుతుందంటే వాళ్ళు పడుతున్నది. దాన్ని ఆ హెచ్చరికలను వాతావరణ శాఖ హెచ్చరికలను ఆధారం చేసుకొని వీలైనంత వరకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇవాళ సాయంత్రం బాగా వర్షాలు పడుతున్నాయంటే కొంత బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. నిన్న ప్రభుత్వం అదే విజ్ఞప్తి చేసింది, అనవసరంగా మీరు బయటకు వెళ్ళకండి చెప్పి. నిజంగా నిన్న సాయంత్రం 12 కూడా బయటకు వెళ్ళకపోవడానికి కారణం అదే. ఎట్లాగూ వర్షాలు బాగా పడే అవకాశం ఉంది కదా. ప్రజలు కూడా కొంత క్రమశిక్షణ, అవసరం లేని వాళ్ళు బజార్లోకి వెళ్లకుండా, రోడ్ల మీదకి రాకుండా ఉంటే మిగతా వాళ్ళకి మనం ఏం చేసినట్టు అవుతుంది. నేను ఓకే సార్. సార్, ఇక మరో అంశం చూస్తే, ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే. రాష్ట్రపతి అపాయింట్మెంట్ను మోదీ, అమిత్ షాలే అడ్డుకున్నారు.
ఇతర రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల నుంచి ఆ పేరుతో తెలంగాణ బిల్లును అడ్డుకున్నారు. ఆ పార్టీ ధోరణికి ప్రజలు బుద్ధి చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు కేసీఆర్ బందీగానే ఉన్నారు, జైలు అవసరం లేదని వ్యాఖ్య చేయడం జరిగింది. అలా ఇక చిత్రంలో కూడా చూసుకున్నట్టయితే ఇండియా కూటమి నేతలతో ఢిల్లీలో తన నివాసంలో రాహుల్ గాంధీ ఇచ్చిన విందును హాజరైన సందర్భంలో ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అందించడం అనేది ఒకటి చూస్తున్నాం సార్. అసలు ఈ చిత్రంలో అంటే జంతర్ మంతర్ దగ్గర గౌరవ రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు ఎమ్మెల్సీలు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అది రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా మోదీను అమిత్ షాలే అడ్డుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఇంకా ఈ ధర్నా ఇక్కడితో పూర్తయినట్ట, లేకపోతే మళ్ళీ దీని మీద ఇంకా ఫైట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? దానికంటే ముందు శ్రీకాంత్ అనే అభ్యంతరం ఏంటంటే ప్రతిదాన్ని తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ ప్రజలను అవమానపరిచినంటే ఒక మాట అనడం కరెక్ట్ గా అంటున్నాడు. గతంలో 16 సార్లు మోడీ గెలిచారు కదా, మరి అప్పుడు తెలంగాణ ప్రజలను గౌరవించినట్టే కదా. మరి 17సారి గెలవకపోతే లేకపోతే వాళ్ళు అపాయింట్మెంట్ రాష్ట్రపతితో ఇప్పించడానికి వారు అడ్డుకున్నారు వీళ్ళే అనే మాట వస్తున్నప్పుడు మరి తెలంగాణ ప్రజలను అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సెంటిమెంట్ మరొకసారి ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే తెలంగాణ సెంటిమెంట్ ఇట్లా అంటారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోతే కూడా తెలంగాణ ప్రజలను అవమానించడం అంటే హాస్యాస్పదం అంటున్నారు. అట్లా అనుకుంటే మరి మీరు చేసిన ధర్నాకు మనం చేసిన ధర్నాకు మల్లికార్జున ఖర్గే గారు రాలేదు, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మీ పార్టీ పార్లమెంటరీ నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ రాలేదు, కనీసం ప్రియాంక గాంధీ కూడా రాలేదు, సోనియా గాంధీ గారి అనారోగ్యం ఆమెను ఎక్స్క్యూజ్ చేయొచ్చు. మరి ఎవరు అగ్రనాయకులు ఎవరు రాకుండా మీకు మీరే పోయి ధర్నా చేసుకున్నారు కదా, మరి అప్పుడు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అనొచ్చు కదా. నేనేమంటే ఇరుపక్కలు చెప్తున్నాను. మాట్లాడితే తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ అయినా 10 ఏళ్ళు వాడు నడిపారు, వాడు నడిపి తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నారు. మొదటిసారి కొంతవరకు కొన్ని పనులు చేసినా, రెండోసారి అధికారంలోకి వచ్చిన అహంకారం అవినీతి పెరిగిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మీరు కూడా ప్రతిదానికి తెలంగాణ ప్రజలను అవమానించడం అనేది సరైనది కాదు. రాష్ట్రపతికి ఆపాదించినట్టే లెక్క. డైరెక్ట్ రాష్ట్రపతిని అనకుండా అపాయింట్మెంట్లు ఇవ్వలేదని చెప్పి అమిత్ షాను మోడీని అంటున్నారు. ఈ సరైనది కాదు. ఇక నిన్న రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో కలవలేదు, మొన్న వీరే వెళ్ళి కలిశారు, శుభేచ్ఛలు ఇచ్చారు, బాగానే ఉంది. అంటే రాహుల్ గాంధీ కలవడం కూడా ప్రధానమంత్రిని కలిసినంత సీన్ క్రియేట్ చేస్తున్నారు ఇవాళ వీళ్ళు. అక్కడ ఏమంటున్నారంటే మీ పార్టీలో లోకల్ ఉంటే మీరు చూసుకోండి, మీ పార్టీలో అంతర్గత పోరు ఉంటే చూసుకోండి, కానీ బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఎందుకు పెడుతున్నారు? అన్ని పార్టీలు అవే చేస్తున్నాయి, ఏం తేడాలి. ఇక నాకు అనిపించింది ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ లో ఖేల్ కథం దుకాన్ బంద్ అనే మాట అనిపించింది. కానీ ఇక బీసీ రిజర్వేషన్ మర్చిపోవాల్సిందేనా? మొదటిది పోయింది, రెండోది పోయింది, బిల్లు పాస్ కాదు, వాళ్ళు అమలు చేయరు. రెండోది ఏమో ఆర్డినెన్స్ కూడా రాదు, అయిపోయింది. ఇక మూడో ఆశ, దింపుడు గల ఆశ ఏముందంటే బీసీలకు మేమే రిజర్వేషన్ ఇస్తామని. ఏముంది అనుకుంటే 15 రోజుల్లో 10-15 రోజులు ఎలక్షన్ పూర్తి చేస్తామని మాట రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక మేము అమలు చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అది ఓ షరతు అన్నట్టు, రాహుల్ గాంధీ ప్రధానం చేయాలి మనందరం కలిసి, అప్పుడు ఈ రిజర్వేషన్ అమలు అవుతాయి. అంటే ఒక దాని కండిషన్ అంటారు, కండిషన్ పెట్టుకున్నారు. సరే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావద్దని నేను అంటలేను, కారణం కూడా అంటలేను, కానీ అయ్యేదాకా ఆగాలి, వచ్చేదాకా అమావాస్య ఆగాలి అంటున్నారు. ఇది సరైనదేనా? మీరు ఇచ్చిన హామీ మీరు 42% అమలు కాదు తెలుసు, మీకు అందరికి తెలిసి కూడా ఇచ్చారు. అందుకని రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా అసెంబ్లీ సాక్షి ఏమన్నారు, ఆ రెండో కాకపోతే మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అందుకని మూడోదే అయ్యేటట్టుంది. హైదరాబాద్కి వచ్చి తిరుగు ప్రయాణం ఆయనను హస్తనికి పోవాలని మొన్న 3 రోజులు ఉన్నారు, హైదరాబాద్కి వచ్చేస్తారు. ఇక భాగ్యనగరంలో మరి బీసీల భాగ్యరేఖ ఎట్లా ఉందో మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే వీటి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టాన వర్గం పైనుంచి ఏం ఆదేశిస్తే అట్లా చేస్తాం అంటున్నాం. రాహుల్ గాంధీ మన ప్రధాన దాకా ఆగుతారా, లేకపోతే మరి ఈ లోపలనే ఎలక్షన్ జరపడానికి, పంచాయతీ ఎలక్షన్ జరపడానికి 42% పార్టీ పరంగా మేము ఇస్తామంటారా? ఇస్తే అంటే మిగతా పార్టీలు ఇవ్వక తప్పదని ఏం లేదు. రిజర్వేషన్ స్థానంలో అందరూ ఇవ్వక తప్పదు చట్టం ప్రకారం. రిజర్వేషన్ లేని స్థానంలో మేము బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ 3వ ప్రతిపాదన ఏదైతే ముందు ఉంచిందో అది మిగతా పార్టీలు అంగీకరించాలని ఏం లేదు. మొత్తం మీద అలవి గాని హామీ బీసీలకు ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా అందరూ ఒకటే తీర్మానం చేశారు, తీర్మానం పాస్ కావడం లేదు, ఆర్డినెన్స్ కూడా రావడం లేదు. కనుక ఇక ఈసారి బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ అనేది ఇక కులక్కే అని నాకు అనిపిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు
సార్ ఇప్పుడు సెప్టెంబర్ చివరి నాటికి కూడా ఎలక్షన్లు నిర్వహించాలి అని చెప్పేసి కూడా గౌరవ్ రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ ముందంజంలో ఉంది కాబట్టి ఇవన్నీ 6 గ్యారంటీలు కూడా తప్పుదోవ పట్టించడానికి మాత్రమే మొన్న బీసీ రిజర్వేషన్ల బిల్లును ఇలా అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు గారు కానీ విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది నిజమే అంటారా? దాన్ని ఎలా చూడవచ్చు అసలు? పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు కానీ ఎంత వాయిదా పడితే అంత ప్రభుత్వానికి నష్టం. ఒరిజినల్ గా 2023 డిసెంబర్ లో వాళ్ళు గెలిచారు. ప్రణవ సుఖం అయిపోయింది 7వ తేదీ. అయిన తర్వాత జనవరికి పంచాయతీ కాల పరిమితి అయిపోయింది పంచాయతీలలో. అట్లాగే జూన్ కు పోయిన 2024 జూన్ కే ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే చాలా మున్సిపాలిటీస్ 99% మున్సిపాలిటీస్ పదవి కాలంలో అయిపోయింది. అంటే ఇవన్నీ అయిపోయి సంవత్సరం అయిపోయింది, పంచాయతీకి పదవి కాలం అయిపోయి 1.5 year దాటిపోయింది. ఈ స్థితిలో 2024 ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ చేస్తే బాగుండేది. కనీసం పరీక్షలు వెళ్ళిన తర్వాతనైనా, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు. అది పోయింది. కనుక ఇప్పటికే 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. 20 నెలల్లో కొంతవరకు మంచి ఉంది, చెడ్డ ఉంది. మొత్తం లేదని నేను అనను కాదు. హామీల అమల్లో విఫలం అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కనుక వాళ్ళకే లాభం కదా, ఎంత వాయిదా పడితే అంత లాభం కదా వాళ్ళకి, ప్రతిపక్షాలకి. ఇంకా రోజులు వ్యవస్థల కొద్ది ప్రభుత్వం పలుకుబడి తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? ఎక్కువైతే ఎక్కువ చెప్పలేము. అన్ని పథకాలు అమలు చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పంచాయతీ ఎన్నికలు గెలవచ్చు కూడా. ఎందుకంటే ఎన్నికల్లో సోషల్ కెమిస్ట్రీ శ్రీకాంత్, ఇది ఎన్నికల్లో ఇట్లా జరుగుతుందని నేను చెప్పలేదు. కనుక అట్లా చూసుకుంటే పార్టీకి మాత్రం కాలం గడుస్తున్న కొద్దీ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు నష్టమయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని ఒక అంచనా ఇప్పుడైతే మనం అనుకుంటుంది. మరో 2 నెలలు దాటి మళ్ళీ వాయిదా వేసి అప్పటికల్లా కొంత పుంజుకుంటే అప్పుడు కూడా చెప్పలేం. కానీ అధికార పార్టీకి జనరల్ గా అనుకూలంగా ఉంటాయి ఏ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ కూడా. కాకపోతే పార్టీ గుర్తు మీద ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా పార్టీ శ్రేణులు పనిచేస్తాయి. ప్రతిపక్షాలు కూడా గట్టిగా పనిచేస్తున్నాయి. 3 ముక్కలాట ఆడతారు. ఇటు బీజేపీ గట్టిగా పనిచేస్తుంది, ఇటు పక్కన బీఆర్ఎస్ చేస్తుంది ప్రతిపక్షంగా. కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ మాత్రమే అంటున్నారు. సవాల్ ఖచ్చితంగా విసురుతున్నారు. ఆ సవాల్ను స్వీకరిస్తారు. ఆ బీజేపీకి ఏమో కొంచెం పట్టణ ప్రాంతాల్లో పలుకుబడి ఉంటుంది, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఏమో హోరాహోరీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఎన్నికలు అయితే వాయిదా పడితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 30 సెప్టెంబర్ లో ఒకట సాధ్యం కావాలంటే ఈ వారంలో నిర్ణయం తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పటికే ఆలస్యమైంది. నెల 15 రోజులు తీర్పు వచ్చి, హైకోర్టు తీర్పు వచ్చి వీళ్ళు డిలిమిటేషన్ చేయాలి. ఏ పంచాయతీ ఏంటి అని, ఏ మండలం ఏంటి అని. కొత్త మండలాలు అయినాయి కదా, జిల్లా పరిషత్లు కొత్తగా ఏం రాలే కానీ మండలాలు కొత్తగా అయినాయి కనుక వీళ్ళు డిలిమిటేషన్ చేసి ఆయా స్థానాలకు బీసీలకు 22% పరిమితం చేసి జీవో తీసి వీటిని ఖరారు చేసినాక మాత్రమే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి పోతుంది. ఈలోపు పండుగలు వస్తున్నాయి. 27వ తారీఖు ఈ నెలనే వినాయక చవితి, మరి వచ్చే నెల 2వ తారీఖు అక్టోబర్ 2 నాడు మరి మనకు దసరా వస్తుంది. ఈ లోపే 30 సెప్టెంబర్ కదా డెడ్ లైన్. ఈ లోపు ఎన్నికలు పూర్తి చేసుకుంటే మంచిది. మన బతుకమ్మ పండుగలు వస్తాయి. ముఖ్యంగా దసరా కన్నా ముందు 10 రోజుల ముందు అంటే పండుగల వాతావరణం పడిపోతారు. కానీ ఏమైనా ఇవాటి నుంచి నెల 15 రోజులు మాత్రం అక్టోబర్ 20 లోపల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. కనుక మరి ఆ వైపుగా పోతారా లేదా అని 4-5 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నాను. రైట్ సార్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి తీసుకున్నట్టయితే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా 25,000కు ప్రతి ఏటా చేనేతల కార్మికులకు ఇస్తామని చెప్పేసి కూడా నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే మగ్గాలు కూడా కొన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా నిన్న తీసుకోవడం అంశం మీద చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? చిరిగిన చేనేత బతులు అని నేను 20 ఏళ్ల క్రితం నుంచి ఆర్టికల్స్ రాస్తున్నాను. అంటే ధర్మవరం, అది మాకు వెళ్ళలేవు కదా మనకైతే జర్నలిస్టులకు. మనకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి మొదలుకొని సిరిసిల్ల, మనకు తెలంగాణ సిరిసిల్ల, అట్లా గద్వాల, ఇట్లా చాలా ప్రాంతాలు తిరిగి నేను 4-5 వ్యాసాలు రాశాను. చిరిగిన చేనేత బతుకులు నిజంగా మిగతా అన్ని రంగాల్లో, ఉదాహరణకు గౌడ్స్ ఉన్నారనుకోండి, మద్యం వ్యాపారం, కళ్ళు అని, వాటి వల్ల పెద్దగా కూనాగిలు పోలే, అది జీవితాలు తాగుతూనే ఉంటారు. ఇటు పక్కన పాల వ్యాపారం, పాలు తాగకుండా ఎవరు లేరు. అంటే బీసీలలో బాగా కునారుల పైన జాతి, కునారుల పైన కులం అని ఉంటే పద్మశాలీలు వీళ్ళు బట్టల నేతన్నలు. కనుక నేతన్నలకు దన్ను కల్పించే చర్య ఏం చేసినా మంచిదే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బతుకమ్మ చీరలు అనే పేరు మీద పెద్ద ఎత్తున సిరిసిల్లకి ఆర్డర్ రావడం వల్ల వాళ్ళ బతుకుల్లో వెలుగులు చూసిండ్రు. సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చినాయి వాళ్ళు. ఏది మొత్తం దసరా కానీ, అది బతుకమ్మ చీరలు కానీ ఇతరత్ర ఇవ్వడం. ఇప్పుడు చేనేత గురించి నిన్న చేనేత దినోత్సవం జరిగింది. నేతలకు ఆలస్యంగా మనకు శుభాకాంక్షలు తెలియాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినది మంచిది అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టారు.
నిన్న వాళ్ళకి ఇచ్చే వరాలు కూడా ప్రకటించారు ఏమేం చేస్తామని. కాకపోతే ప్రణాళిక రూపొందించమని చెప్పారు. ఆగంగా మీకు ఇవి చేస్తానికి హామీలు ఇవ్వకుండా దీని మీద మేము పనిచేద్దాం అనుకుంటున్నాం. చేనేత బతుకులు బాగుపడాలంటే ఏమేం చేస్తే బాగుంటుందని మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పారు. దానికి అనుబంధంగానే ముఖ్యమంత్రి తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు అన్నట్టు వారు తలుచుకుంటే తప్పనిసరి చేనేత బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతాయి మనం చెప్పవచ్చు. కనుక చేనేతను బాగు చేయాలంటే కారణం వృత్తుల ఆధునీకరణ కావాలి. వృత్తుల ఆధునీకరణ కాకుండా ఏమి చేయలేం. ఇంకా పాత పద్ధతుల్లో చేయడం కరెక్ట్ కాదు. కానీ కొన్ని చేనేత కళాఖండాలను ఇప్పటికి కూడా ఈ ఆధునిక మన విజ్ఞానం సృష్టించలేదు, చేయలేదు కూడా. ఉదాహరణకు అగ్గిపెట్టెలో పెట్టి చీర నేసిన నేతల కృషి మనది, ఎవరన్నా చెప్పండి, వాళ్ళ నైపుణ్యం మనది. అట్లా అలాంటి అనేక రకాల కళాఖండాలను, చీరల మీద కళాఖండాలు సృష్టించిన చేనేత అన్నలు అక్కలు వాళ్ళందరూ కుటుంబం అంతా పనిచేస్తారు. నేను స్వయంగా చూసిన వాడికి చెప్తున్నాను. అది కుటుంబం అంతా శ్రమ చేస్తే రోజుకు ఒక మనిషికి 100 రూపాయలు కూడా కూలి పట్టండి. అదే అద్దాల మేడల్లో అద్దాలకు షోరూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చీర 10,000 అవుతుంది. వీళ్ళకి వచ్చేవరకు మెటీరియల్ తో సహా ఖర్చులు కప్పుకొని వీళ్ళ కూలీ కూడా ఒకటి కాకుండా 4-5 వేలకు వీళ్ళ దగ్గర తీసేసుకుంటారు. అంటే సగానికి సగం లాభం, ఒకసారి 2 లాభం చేసుకునే పరిస్థితి ఉన్నది. కొనే వాళ్ళని కూడా కొంత ఆలోచన చేయాలి. నిజంగా చేనేత బతుకులు బాగుపడాలంటే చేనేత మన వాళ్ళే ఒక మంచి ఏమంటారు దాన్ని షోరూమ్ తెలుసుకునే పరిస్థితి రావాలి. ఉదాహరణ ఒక మాట చెప్తాను. మన భూదాన్ పోచంపల్లి అని మనకు నల్గొండ జిల్లా జస్ట్ హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరం ఉంటాయి. అక్కడ అద్భుతంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఏది ఎప్పుడో మనకు భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులు ఎక్కువ అని చెప్పి చేస్తే అవన్నీ నిరుపయోగం ఖాళీగా ఉన్నాయి. అంటే అక్కడికి పోయేవాళ్ళు లేరు కదా, దానికి ప్రమోషన్ లేకపోతే ఎట్లుంటాయి. భూదాన్ పోచంపల్లి ఒకనాడు భూదాన్ యజ్ఞానికి మనకు అంకురార్పణ చేసిన గ్రామం మన మొత్తం తెలంగాణ. అటువంటిది ఇలా భూదాన యజ్ఞం పోయింది. అక్కడ చేనేత కార్మికుల కోసం ప్రమాణమైన షాపింగ్ కాంప్లెక్స్, అది చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. అటువంటిది చేస్తే అందరూ మళ్ళీ రోడ్డు మీద షాపులే పెట్టుకున్నారు. అక్కడికి ఎవరు పోయి షాపులు పెట్టుకోవాలి. షాపుల కిరాయి కూడా లేకుండా ఇవ్వాలి వాళ్ళకి. అక్కడ దాకా పోయే బస్సును అక్కడ దాకా ప్రతిరోజు పోయే అవకాశం కల్పించాలి. భూదాన్ పోచంపల్లి పోయే బస్సులన్నీ కూడా అక్కడ ఆగినాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ మంది అక్కడ కొంటారు కదా. అందుకని ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఎవరైతే మద్దతు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ చేనేత భక్తులు ఇంకా ఆగమవుతుంటాయి, చిత్రాలు పడుతుంటాయి. వాళ్ళందరికీ బట్టలు వేసే వాళ్ళే చిరిగిన బనితో ఉంటారు. మీరు మకరం తెలుస్తున్న వాళ్ళని కూడా చిరిగిన బనితో ఉంటారు, చిరిగిన లుంగితో ఉంటారు. ఆడవాళ్ళు అయితే చెప్తున్నా కదా, కట్టుకోని బట్ట, తుచుకుడు బట్ట, మన ఒంటి మీద బట్ట, బండ మీద బట్ట అనే పరిస్థితి ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే పాలకుల పాపమే. ఇవాళ ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు మంచి చెడ్డ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. చేనేత భక్తులు బాగుపడాలంటే అందరూ ఏదో సోమవారం మంగళవారం గతంలో కేటీఆర్ గారు పెట్టారు కదా ఇక్కడ, అట్లా చేనేత బస్సులు ధరించాలని చెప్పి పెట్టడం, చేనేతకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం, సబ్సిడీలు కూడా ఇవ్వడం అని నేను అనుకుంటాను. మంచిదా? రైట్ సార్. మరి ఇంకో అంశం చూస్తే, నేడు సిట్ ఎదుటకు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాగ్మానాలు ఇవ్వనున్న కేంద్ర మంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాగ్మానాలు ఇచ్చేందుకు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిట్ ఎదుటకు హాజరు కానున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా బండి సంజయ్ గారు కూడా ఈరోజు సిట్ ఎదుటకు రావడం అనేది వెళ్తుంది సార్. దాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ అంశాలు తను చెప్పే ఉంది అంటారు, ఏమేమి చెప్పే ఛాన్స్ ఉందంటారు అసలు? బండి సంజయ్ గారి గతంలోనే శ్రీకాంత్ మనకు ఆయన ఏమన్నాడంటే, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పింది కదా. అప్పుడు ఎంపీగా ఉండేవారు, కరీంనగర్ ఎంపీగా ఉండేవారు. ఆయన కార్యకలాపాలని పచ్చిగట్టినాయి. ఏం లేదు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది రాజకీయంగా దీన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారు గత ప్రభుత్వం. ఇది దొరికితే దొంగ, దొరకకపోతే దొర, అంతకని ఏం లేదు. ఏ ప్రభుత్వమైనా గూఢచర్య నేను ఎప్పుడు చెప్తుంటారు. రామరాజ్యంలో కూడా ఒక గూఢచారిపోయి చాకలాయని ఇట్లా అంటుండు సీతమ్మ వారి గురించి అని చెప్తేనే కదా రాముడికి తెలిసింది. ఇది అంతే, ఎప్పుడైనా గూఢచర్య ఉంటది ప్రభుత్వం అన్న. కానీ లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ వేరు, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ వేరు. లీగల్ గా అయితే తీవ్రవాదులను లేకపోతే ఆటంకవాదులను మన ఏమంటారు దాన్ని ఏదైనా కుట్ర చేసే వాళ్ళని పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటుంది. దేశవ్యాప్తంగా అది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతితో చేస్తే, పేర్లతో సహా ఇచ్చి ఆ నెంబర్లు మాత్రమే చేస్తే అది లీగల్ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు, ఇప్పుడు కూడా జరుగుతుంది, మేము ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, కానీ పేర్లు వెల్లడించాం కదా అన్నాం. కానీ గతంలో జరిగిన ఆరోపణ ఏంటంటే, బండి సంజయ్ గారితో సహా రఘునందన్ రావు గారు, బీజేపీ నేతలు కానీ అప్పుడున్న కాంగ్రెస్ నేతలు కానీ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, నా ఫోన్ నేను వాడను, డ్రైవర్ దగ్గర ఉంటుంది, ఆయన కూడా చెప్పాను, మీరు ఎవరైనా ఉంటే ఫోన్ లో మాట్లాడకండి, వచ్చి స్వయంగా కలిసి మాట్లాడండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కష్టం కలవడం. కానీ అప్పుడే ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వయంగా కలిసి మాట్లాడండి, అనవసరంగా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి ఆయనే తెలివిగా పార్టీ క్యాడర్కి ఆదేశాలు ఇచ్చారు కదా. ఆయన బాధితులు, అందరూ బాధితులు. ఇక్కడ
ఎవరైతుందంటే అధికారంలో ఉన్న వాడేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటాడు, అధికారం లేని వాళ్ళు ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఫోన్ ట్యాపింగ్ గురవుతుంటారు. కనుక నేనేమంటున్నానంటే బాధితులు వీళ్ళే, నష్టపరిచేది వీళ్ళే. వాళ్ళ అధికారంలో ఒక రకంగా అధికారం లేని మాట మాట్లాడుతున్నారు. ఇవాళ బండి సంజయ్ గారు వెళ్ళినప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతి చెప్పాలి, ఏ సంఘటనలు ఎట్లా దృష్టాంతం చెప్పాలి. ఇవి నేను ఫలానా కరీంనగర్ నుంచి వెళదాం అనుకున్నాను, ఈ లోపల అరెస్ట్ చేశాను. వెళదాం అనుకున్న మాట నేను ఫలానా వాళ్ళతో చెప్పాను, నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా ఇది జరిగింది అని చెప్పాలి. డైరెక్టర్ రఘునందన్ రావు అయితే ఇంకా నన్ను పిలుస్తలేరు అంటున్నారు. ఈగలా గారు డొక్క కదుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ సమస్యను ఇప్పుడు దాదాపు ఇప్పుడు కమిటీ మన చిట్టు వేసి దాదాపు 1.5 years అయిపోయింది. కానీ ఇప్పటికైనా సరే వీలైన తొందరగా తేల్చి ఎవరు దోషులు తేల్చాలి. ఎప్పుడు కూడా దీన్ని నాంచిన కొద్దీ ఇంకా సాక్ష్యాలు పంచబడతాయి. బండి సంజయ్ గారిని పిలవడం మంచిదే అంటున్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ బాధితులు, ముఖ్యంగా ప్రజలలో సెలబ్రిటీస్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఫిర్యాదులు వస్తున్నాయి కదా. వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని ఒకటి మందిగా సిట్టు వ్యవహరించి దీని మీద ఎంక్వైరీ జరిగితే అసలైన నిందితులు పట్టుబడతారు. లేకపోతే అధికారులు మాత్రం పోతారు, మిగతా అంతా పోతుంది. దీనికి కారణం ఆలస్యం కారణం కూడా చెప్పుకోవచ్చు మనం. ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి రాకపోవడం, చాలా బెట్టు చేయడం, చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో రావడం, దానివల్ల కూడా ఆలస్యమైంది. అసలు సూత్రధారు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఇందులో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మళ్ళీ రేపు పొద్దున రాజకీయ కక్షపూరిత ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండాలంటే తప్పక దీనిలో నిందితులు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. మరి ఇంకో న్యూస్ చూస్తే మెయిన్గా మెయిన్గా పేపర్లో ఫస్ట్ న్యూస్ డి అంటే డి, అమెరికా సుంకాల ధీటుగా స్పందించిన భారత్, రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న మోదీ, భారాన్ని భరిస్తామని స్పష్టీకరణ, మరిన్ని ఆకాంక్షలకు సిద్ధమన్న ట్రంప్, అమల్లోకి వచ్చిన 25% సుంకాలు, అమెరికాలో పెరగనున్న ధరలు. సార్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు సుంకాల పోటీ జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎడాపెడా తన పారా లేకుండా అందరి మీద వేస్తున్నాడు. అందులో కొంచెం మన మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నాం. చూస్తున్నాం కదా మనం. ప్రతిసారి మీరు రష్యాతోని ఇంధనం తెచ్చుకుంటున్నారు, దాంతో ఆయుధాలు కొంటున్నారు, కనుక మీ మీద ట్యాక్సీలు వేస్తాం, ప్రతీకార సుంకాలు కూడా వేస్తామన్నారు. కాకపోతే ఇది జరిగింది ఏంటంటే 25%, మొదలైన 25% మాత్రం ఇవాళ ఏదైతే 7 ఆగస్టు నుంచి అమలు కాబోతున్నాయి, అమలు చేస్తామంటున్నారు. కానీ మోడీకి సరైన జవాబు మన ట్రంప్ ఇవ్వలేకపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ సరైన జవాబు మోడీ ఇచ్చింది అనుకుంటాను. ఎట్లా ఇచ్చింది చెప్తానే. నిన్ననే మీరు మాటకి రక్షణ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోండి, రష్యాతోని చమురు ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోండి, మేము చెప్పిన ధరకు మా చమురు కొనాలంటుంది కదా. నేను ఒక మంచి పని చేశారు భారత ప్రభుత్వం. ఏంటంటే మీ మన బోఫర్స్, మన బోయింగ్ విమానాలు ఏదైతే రక్షణ శాఖకు 31,500 కోట్ల రూపాయలు భారత రక్షణ శాఖ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది గతంలో. ఇప్పుడు మీరు సుంకాలు పెంచుతా, ప్రతీకార సుంకాలు అంటున్నారు కదా, మేము కూడా అదే పని చేస్తామని 31,500 కోట్ల రూపాయల బోయింగ్ విమానాలను, రక్షణ విమానాలను కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసి భారత ప్రభుత్వం. అంటే ఈట్కా జవాబు పత్తర్ సిద్ధత అనే సామెత ఉంది. ఇటుకతో నువ్వు కొడితే నేను రాయితో కొడతాను. ఇటుకతో కొట్టిండు ఆయన ఎవరు, ట్రంప్. మోడీ దానికి వ్యతిరేకంగా మన భారత ప్రభుత్వం అన్నాడు. మోడీ ఒక్కడేగా, భారత ప్రభుత్వం ఏం చేసిందంటే రక్షణ శాఖ గతంలో అమెరికాతో కుదుర్చుకున్న బోయింగ్ రక్షణ శాఖ విమానాలు, వాటిని మేము కొనుగోలు చెయ్యమన్నది. ఈ బోయింగ్ కంపెనీకి 31,500 కోట్ల సగం మిగులుతాయి, సమస్యలే. అమెరికాకి దాని మీద ట్యాక్స్లు వస్తాయి. ఇవన్నీ పోను ఇవాళ మొత్తం మీద అమెరికా ఆర్థిక వ్యవస్థ 31,500 కోట్ల అంటే తక్కువేం కాదు. మనం దీన్ని రద్దు చేసుకున్నాం, అది మంచి పరిణామం అని అంటున్నాం. మీరు ఒకటి మా మీద చేస్తే 2 మీ మీద చేస్తామని చెప్పి, అంటే 1,000 ఇటు చూపెడితే 4,000 అటు చూపెడతాను. ఇది ఒకటి ఆరంభం మాత్రమే, ఇవాళ అంతం కాదు. ఇది బోయింగ్ విమానాల ఒప్పందం రద్దు చేసుకోవడంలో రక్షణ శాఖ మంచి నిర్ణయం తీసుకుంది. ఇది కరెక్ట్ అంటున్నాం. వాళ్ళు పెట్రైపోయి చేస్తుంటే మనం ఏమి మాట్లాడకపోతే ఇంకా అసమర్థుడిగా భావించి మన మీద అనేక సుంకాలు వేసే అవకాశం ఉంది. కనుక దీంతో మాకు ఆర్థికంగా భారత్ వ్యతిరేకమైతే మేము నష్టపోతాం అనే మాట వాళ్ళకి అర్థమైతే ఈ ప్రతీకార సుంకాలు తెరువు కూడా అనుకుంటున్నాను. ఇప్పుడైతే 25% సుంకం, మిగతా అన్ని దేశాల కంటే ఎక్కువే. మనం ఉదాహరణకు పాకిస్తాన్ లో 19% ఉన్నది, 29 నుంచి 19 తగ్గించారు. అట్లా ఒక మయన్మార్ తప్ప మన చుట్టుపక్కల అన్ని దేశాల మీద 20% లోపే ఈ అమెరికా సుంకాలు విధిస్తుంది. దానివల్ల పెద్దగా వాళ్ళకి నష్టం కానీ వీళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే అవి పెద్ద ఎగుమతి చేసే దేశాలు ఏం కావు. అమెరికా మనమే మేధోశ్రమ ఎగుమతి చేసుకుంటాం, సర్వీసెస్ ఎగుమతి చేసుకుంటాం. అట్లానే ముఖ్యంగా మనకు నైపుణ్యం గల అనేక మన సాఫ్ట్వేర్ రంగాలను ఎగుమతి చేసుకుంటాం. ముఖ్యంగా మనకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్, పారాసిటమాల్ నుంచి గోల్ నుంచి మొదలు చాలా మందులు కూడా మనం ఇక్కడనే సప్లై చేస్తుంటాం. ఇది వాళ్ళకే నష్టం అంటున్నాం. తాగేవాడే కదా తాళ్ళ పనులు ఎప్పుడు చెప్తుంటాను నేను. అక్కడ వాడే వస్తువులు ఎవరికి వాళ్ళు కదా వాడేది, మనం పంపిన వస్తువులు. అక్కడ 2 రూపాయలు పెరిగింది అనుకోండి, పరిస్థితి వాళ్ళే కదా, మనం కాదు కదా.
కానీ ఎగుమతులకు దిగుమతుల మీద ప్రభావం ఎప్పుడు పడుతుందంటే అక్కడ ఈ వస్తువులే వాళ్ళు తక్కువ ధరకు అమ్మితే ఇది వాళ్ళ దేశంలో ఉత్పత్తి అనేది అప్పుడు మనకు నష్టం అవుతుంది. ఎట్లా అమ్మలేరు. అమెరికా ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ, మన ఉత్పత్తి ఖర్చు అండి. మనం అనవసరం తక్కువ, పర్యావరణ ఇబ్బందులు ఏముండయి, ఏ ఫ్యాక్టరీ యథేచ్ఛగా నడుపుకుంటారు. దీన్ని ఎగుమతి చేసే క్రమంలో వాళ్ళకే నష్టం కానీ మన నష్టం కాదు. పనులు కట్టేది వాళ్ళే, వాడేది వాళ్ళే కనుక ఒకవేళ డిమాండ్ సప్లై తేడా వచ్చి మన ఎగుమతులు తక్కువ అనుకుంటే అప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా దెబ్బ దాకానే మనకు రక్తం కాకుండా కూడా వెంటనే నొప్పి తెలియదు. దెబ్బ మానుతుంటే నొప్పి తెలుస్తుంది. దెబ్బ తాకిన గంట తర్వాత నొప్పి తెలుస్తుంది. కనుక ఇది కూడా అంతే, ఒక 3 నెలల నుంచి 6 నెలలు పడతాయి. ఆర్థికంగా రంగంలో ఏవైనా పరిణామాలు ఇటువంటి జరిగితే వెంటనే ఇవాళ చేస్తే రేపు జరగదు. ఆయన 25% సుంకాలు కానీ లేకపోతే 25% ప్రతీకార సుంకాలు కానీ ఇవన్నీ మనం ఇది వేసే క్రమంలో ఈ ప్రభావం అనేది కనీసం 3 నెలల లోపు అయితే తెలియదు. 3 నెలల తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం ఎవరు లాభం బేరీజ్ వేసుకుంటారు. అప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు బోయింగ్ విమానాల రక్షణ ఒప్పందం రద్దు చేసుకున్నాం, రేపు పొద్దున అమెరికా మనతో కలిసి వచ్చి మీ మీద సుంకాలు వేయం తగ్గిస్తామంటే మేము మళ్ళీ పెట్టుకుంటాం, నష్టం ఉన్నది. కానీ మనం అనుకుంటున్నాం ఆల్టర్నేట్ మాకు రష్యా ఉన్నది, ఏ పరిస్థితుల్లో సుంకాల యుద్ధం మీరు ఎంత చేయండి, మేము ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కొనుక్కుంటాం కదా. మన ఉదాహరణ మార్కెట్లోకి తప్పుతుంది. మార్కెట్ లో వస్తువు మనకు తక్కువ దొరకాలి, నాణ్యత ఉండాలి, తక్కువ ధరకు దొరకాలి, అప్పుడు తీసుకుంటాం. రష్యా పని చేస్తుంది, చమురును మిగతా ప్రపంచ దేశాల కంటే తక్కువ ధరకు మనం సప్లై చేస్తుంది. వాళ్ళ అవసరాలు వాళ్ళకి, మన అవసరాలు మనకున్నాయి. మన అవసరాలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాం అనే మాటను గట్టిగా అమెరికా అధ్యక్షుడికి మోడీ ఇంకా ప్రస్ఫుటంగా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు చేస్తున్నాయి. మొదటి చర్య మాత్రం మంచిది, బోయింగ్ విమానాల రక్షణ శాఖ ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవడంతో ఇది మొదలైందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.